ఈరోజు కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టిన కేంద్ర బడ్జెట్ తెలంగాణ రాష్ట్రానికి తీవ్రమైన అన్యాయం చేసింది, తీరని అన్యాయం చేసింది. ఇప్పటికీ ఒక పైసా కూడా కేంద్ర బడ్జెట్లో కేటాయించకపోవడం దుర్మార్గం. 7 లక్షల కోట్ల అప్పున్నది, కొత్తగా రాష్ట్రం ఏర్పడ్డది. కానీ ఇక్కడ బీజేపీకి కూడా 8 పార్లమెంట్ సీట్లు ఇచ్చిన తెలంగాణ ప్రజలు. అయినా మోసం చేసింది కేంద్ర బీజేపీ ఎన్డీఏ ప్రభుత్వం చెప్పడం నాకు శక్తి లేదు. ఆంధ్ర బీహార్ రాష్ట్రాలకు ప్యాకేజ్ ఇస్తే హర్షించదగ్గ పరిణామే, కానీ తెలంగాణకు ఎందుకు ముండి చెవి చూపించారనే ప్రశ్నిస్తున్నాం. అలాగే పెన్షనర్లకు లేకుంటే స్టాప్ రేటు లేకుంటే ఇట్లాంటివన్నీ కొన్ని కూతూ మంత్రంగా ప్రవేశపెట్టిన అసలు నిత్యావసర ధరలు, గ్యాస్ ధరలు అన్నీ పెరిగిపోయి పెనుభారంగా తయారైనటువంటి పరిస్థితిలో వాటి గురించి ఏం చేయలేదు. తెలంగాణ కనీసం ఒక సాగునీటి ప్రాజెక్టు కూడా ఇవాళ పూర్తిగాక ఇబ్బందులు పడుతున్నాయి. ఒక సాగునీటి ప్రాజెక్టు కూడా జాతీయ హోదా కల్పించలేదు. ఇలాంటి కానీ ఏ ఒక్క రైల్వే కోచ్ ఫ్యాక్టరీ విభజన హామీలు ఏదో ఒకటి అమలు కాలేదు. దీన్ని తీవ్రంగా నిరసించాల్సిన అవసరం ఉంది. తెలంగాణ ప్రజలు మాత్రం బీజేపీకి తప్పనిసరిగా మరి వాత బిట్టక తప్పదు తెలియపరుస్తుంది.